హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిందుని. మీరు చూస్తున్నారు చిందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోని చేయకుండా ఫస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద బటన్ ని చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని నోటిఫికేషన్ చేయండి. పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా వెంటనే ఒకగంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంది. చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ సరిపోయే శుభవార్త జరిగింది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ ₹1,00,000 రుణమాఫీ ఇస్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ చేయూత 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది. జిల్లాల వారీగా, మండలాల వారీగా. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గల రాజేందర్ రెడ్డి, తర్వాత ఆర్థిక సీతారామన్, అంతేకాకుండా మీరు ఈ వైఎస్ఆర్ సంబంధించి చేయూత ఈకేవైసీ అనేది గ్రామ సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏమ్స్ వచ్చాయో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి. ఇకపోతే ఈ వైఎస్ఆర్ రుణమాఫీ సంబంధించి 1,00,000 వరకు ఎవరైతే 2023లో తీసుకుంటారో వారందరూ రుణాన్ని చెల్లించారో వారికి మాత్రమే ఈ 1,00,000 వరకు రుణమాఫీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ అమౌంట్ అనేది 4 విడతలుగా మీకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ కారణంగా ఈ ఎలక్షన్స్ కోడ్ అనేది మార్చి 2వ వారంలో ఉంటుంది. అందువల్ల మీకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని రైతులకి ఒక కేబినెట్ ప్రకటించడం జరిగింది. పోతే ఈ రుణమాఫీ సంబంధించి రైతులు చాలా వరకు ఎదురు చూస్తున్నారు. జగన్ చాలా వరకు అన్ని పథకాలు అమలు చేశారు. ఈ రైతు రుణమాఫీ అనేది చాలా వరకు రుణాలు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే అమౌంట్ చెల్లించుంటారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశాడు. ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిఆర్సి వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.